ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి సమయంలో వాక్య లేఖన భాగంలో నుండి ఎంతమంది నమ్ముతున్నారు దేవుణ్ణి? ఆయన నమ్మినట్లయితే సమస్త కార్యములు, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్నీ కూడా సాధ్యమవుతున్నాయి యేసుక్రీస్తుని ఘననామంలో. హల్లెలూయా. మరి ఆయన నామాన్ని కలిగి ఉన్నందుకు సంతోషంగా లేరా? ఆయన స్తుతిస్తున్నందుకు నిత్యంగా ఆయన కనపరుస్తూ ఈ దినాన్ని మనం సంతోషంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రియులారా, దేవుని స్తోత్రం. దినాన్ని మహిమ కలుగును గాక. మరి చిన్న వాక్య లేఖన భాగాన్ని మనం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందాం. చదవండి. లేవు మేలు ఉండక ఉద్దేశించుచున్నాను. ఎవడిడు? చేసి ఉన్నాను చెప్పుకొనిచున్నావు. ఇంకా నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి. 19 వరకు ఎంతవరకు చదివారు మీరు? 19 వరకు చదవండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానంలోనికి వెళదాము. ప్రభువైన దేవా, మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారి జీవాధిపతి అని మంచి దేవుడా, ఇదిగో ప్రభువా, ఈ వాక్య లేఖన భాగాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు మేము చదివాం. ప్రభువా, ఇదిగో మా యొక్క పెదవుల ద్వారా, మా యొక్క చేతుల ద్వారా పేజీలను తిప్పగలము, మా నోటి ద్వారా మేము చదవగలం మాత్రమే. కానీ అయ్యా పరిశుద్ధాత్ముడా, నీవు గనక ఇక్కడ ఉండి, రంగం పైన ఉండి, నిత్యంగా మీరు మాతో మాట్లాడినప్పుడు మాత్రమే ఇందుగల విషయాలు మేము గ్రహించగలుగుతాము. మాకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైనది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరమై ఉన్నది. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మీరు మా మధ్యలో సంచరించాలి నాయన. మీరు మాతో మాట్లాడాలి ప్రభువా. అవును, ఎందుకంటే ప్రభువా, నీ మాటే రోగులను స్వస్థపరిచేది, నీ మాటే చనిపోయిన వారిని తిరిగి లేపేది, నీ మాటే మరణాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చేది. అయ్యా, మేము నమ్ముతున్నాం నాయన, సమస్త కార్యములు నీ మాట వలననే జరిగినవని నమ్ముతున్నాం. అదే మాట ఈరోజు అవే కార్యాలని చేయగలదు అని మేము నమ్ముతున్నాం ప్రభువా. అందుకే నీ మాట ద్వారా ప్రభువా, ఇదిగో మేము బ్రతకాలని, మా బ్రతుకులు ప్రభువా నీ మాటల ద్వారా మేము నడవాలని, మేము జీవించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తావు. అవును, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది. అవును ప్రభువా, నిశ్చయంగా ఈ దినాన్ని గాయపడిన వారము, మరి పడిపోయిన వారము, అయ్యా నిశ్చయంగా దెబ్బ తగిలిన వారము నాయన. అవును, ఎందుకంటే నీ యొక్క జీవజలపు ఊట దగ్గరికి మేము వచ్చాము. ఇక ఆ జీవజలపు ఊటలో మేము మునిగినప్పుడు, మేము కడిగినప్పుడు ఖచ్చితంగా మా గాయం కట్టబడుతుంది, మా గాయం కట్టబడుతుంది. శత్రువు మమ్మల్ని గుర్తించలేడు, శత్రువు మమ్మల్ని పట్టుకోలేడు, శత్రువు మా నుండి దూరంగా వెళ్ళిపోతాడు ప్రభువా. ఎందుకంటే మా దాగుచోటు మీరే, మా దాగుచోటు మీరే. అందుకే నాయన నీ యొక్క అభయహస్తం క్రిందకి మేము వస్తూ ఉన్నాం, నీ పాదాల చెంతకు మేము వస్తూ ఉన్నాం. అయితే మీరు మాతో మాట్లాడండి బాబు,
మీరు మాతో మాట్లాడండి నాయన. అయ్యా ఈ దినాన్ని క్షణాన్ని ఖచ్చితంగా ప్రభా నీ యొక్క వాక్య ప్రత్యక్షత బయలుపాటును మేము పొందుకుందాముగా సాయం చేయండి. ఇక్కడ ప్రభా పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, అంధకార, నిద్రాత్మలు వాటి బల ప్రదర్శన ఏమాత్రం ఇక్కడ చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా వాటిని మేము గద్దిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో పాతాళ లోకంలో తీర్పు దినం కొరకు వాటిని బంధిస్తున్నాం. నిత్యముగా అవి బంధించబడును గాక. ఖచ్చితంగా నీ వాక్య పునరుత్థాన శక్తితో నీ లేఖనాలు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా యొక్క జీవితాలలో చేదైనది కానీ, అవిధేయమైనది కానీ, అవిశ్వాసపు కార్యాలు ఏమన్నప్పటికీ కూడా అవి బయటకు పోయి పటాపంచలైపోవును గాక. నిత్యంగా నీ వాక్యము మమ్మల్ని మా యొక్క హృదయంలోనికి, మా యొక్క ఎముకలలోనికి, మా యొక్క నరములలోనికి మరి దూర్చుకుని పోవునట్లుగా ప్రభువా సమస్త కార్యములను కూడా మీరు వెల్లడిపరచమని, కృపచూపమని, ప్రతి రోగము, ప్రతి దెయ్యము కూడా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే అది నిత్యంగా ఇప్పుడే వారిని వదిలి వెళ్ళిపోవును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతా ఉన్నాము. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు ఎంతమంది? హల్లెలూయా. నిజంగా ఎంత సంతోషం. సజీవుడైన దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతించిన దినాన్ని అనేక విషయాలు మనం దేవుని కృప ద్వారా నేర్చుకున్నాం. అవునా? ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు నేరస్థాపన చేస్తున్నాడు మొదటిదిగా. మరి రెండవదిగా 17వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా మరలా నేరస్థాపన చేస్తా ఉన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ఎటువంటి స్థితిలో మనం ఉన్నామని చూసాం. ఎలాంటి అంటే మనమంటే లౌకిక సంఘకాలం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. రైటేనా? ఎంతమందికి గ్రహిస్తున్నారు? మరి చెప్పాలి, ఏం మాట్లాడుకున్నాం? గతించిన వారం గుర్తున్నాయా? దిగంబరి, ఇంకా అది ఆల్రెడీ వాక్యం ఉంది. మనం ఏమైతే డిస్కషనా ఎలా ఉందంటున్నారు కాలం? మరొకసారి చదువుదామా? లేవు మేలు నులివెచ్చనగా ఉన్నావు గనుక. అక్కడ మనం విషయాలు చూసినప్పుడు నులివెచ్చనగా ఉన్నటువంటి నీరు వికారం పుట్టిస్తుంది అని చెప్పాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే సంఘము ఆయన మాట్లాడేది ఒక వ్యక్తితో కాదు, ఒక వ్యక్తికి. మరి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి అంటే నేను చెప్తుంటే అప్పుడు హల్లెలూయా ఆమేన్ అంటున్నారు. అంతేనా? ఏం చెప్పామో చెప్పండి, చెప్పిన విషయాలే అయ్యి. ఆమేన్. ఇక్కడ ఏం పెద్దగా రాసుకున్నది ఏం లేదు. ఇదిగో ఈ 2 ముక్కలు ఉన్నాయి అక్కడ. కొన్ని ఇక్కడ రాసుకుని చూసి చెప్తున్నావు, మళ్ళా నువ్వు గుర్తు తెచ్చుకున్నాను కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇంక ల్యాప్టాప్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది ఉందని మీకు ఏమైనా అనుమానం రావచ్చేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు కానీ ఆమేన్. ఏం జరుగుతుందంటే ఆయన అన్నాడు ఈ సంఘాలని ఏమంటున్నాడట, నులివెచ్చనగా ఉన్న నీరు ఏం చేస్తుంది? కడుపుకి వికారం కలిగిస్తుంది, అంటే జబ్బును కలిగిస్తుంది. ఆ జబ్బు కలిగిస్తుంది కాబట్టి దాన్ని ఉమ్మివేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. సంఘాలని ఉమ్మివేస్తాడు అంటున్నాడు.
అంటే ఆయన స్వరాన్ని వినట్లేదు, ఆయన వాక్యాన్ని స్వీకరించట్లేదు, ఆయన మాటనే త్రోసేస్తున్నారు, ఆయనే త్రోసేశారు ఆఖరికి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వాక్యమును స్వీకరిస్తే ఇప్పుడు మనిషి ఎక్కడుంటాడో? ఆయన నోట్లో ఉంటాడా? ఆయన నోట్లో ఉందా సంఘం? మేన్ లేదు. ఆయన ఏమన్నాడు అంటే కనుక ఏమన్నాడు? ఏదో చెప్తున్నారు ఇలా, వినపట్టలేదు నాకు సరిగ్గా. ఏదో చెప్పారు? ఏమన్నా చెప్పారా? ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారా చెప్పేసి? అవునా కాదా అని చెప్పి? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? మేన్ సంఘం ఎక్కడుందట? దేవుని మహిమ కలుగును గాక. వెళ్ళాలి మీకోసం, తప్పట్లేదు. మర్చిపోతున్నారు, ఒక వారానికే అయిపోతుంది ఇక్కడ. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెబుదామా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అవి చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. అందుకేమన్నాడనంటే నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను అన్నాడు ప్రభు. అంతేనా? కరెక్టేనా మాట? చూడండి, అదే మనము లేదా సంఘము ఆయన నోట్లో లేదు. ప్రవక్త అది చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నులివెచ్చని తలం వల్ల ఏమొస్తుందంట? సంఘానికి ఏమొస్తుంది? ఆమేన్. దేవుని యొద్ద నుండి శిక్ష వస్తుంది సంఘానికి. హల్లెలూయా. ఏమొస్తుందండి? శిక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త, దీన్ని మనం జాగ్రత్తగా చూడబోతున్నాం. ఈ లౌకిక సంఘాల గుంపు నిలువెచ్చనగా ఉంచబడిందని చెప్పబడిను. లౌకిక సంఘాల గుంపు ఎలా ఉందంట? ఈ నిలువెచ్చని తనం వల్ల దేవుని యొద్ద నుండి శిక్ష వచ్చును, ఆయన నోట నుండి ఉమ్మివేయబట్టి ఆ శిక్ష. ఆ శిక్ష చాలా మంది తప్పిపోయినట్లుగా ఈ విషయంలో మనం తప్పిపోరాదు. దేవుడు తన నోట నుండి నిన్ను ఉమ్మివేయనని వారు అజ్ఞానంతో పలుకుతున్నారు. పరిశుద్ధుల యొక్క పట్టుదల బోధలో సత్యము లేదని ఇందువల్ల రుజువవుతున్నది. ఇప్పుడు మీ ఆలోచన సరి చేసుకోవాలని నేను కోరుతున్నా అంటున్నాడు ప్రవక్త. ఈ వచనం ఒక వ్యక్తికి ఇవ్వబడింది కాదు, ఇది సంఘానికి ఇవ్వబడింది. ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకో సంగతి ఏంటో తెలుసా? మీ మనసులో గుర్తుంచుకుని వాక్యం బట్టి ఆలోచించండి. మనం దేవుని యొక్క నోట్లో ఉన్నట్టు ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఆయన యొక్క అరచేతుల్లో మనం ఉన్నాము. అదేగా చెప్పుకున్నాం, ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాము. ఆయన యొక్క భుజముల మీద మోసుకొని పోబడుతున్నాము. హల్లెలూయా. తప్పిపోతే కనుక తప్పిపోయిన గొర్రె పిల్లలు మోసుకెళ్ళిపోబడుతున్నాం. అంతేనా? మన అపరాధాలు, మన తప్పిదాలు, మన పాపాలు అన్నింటిని బట్టి భారమైనటువంటి సిలువను మోసుకుని వెళ్ళాడు ఆయన. గ్లోరీ టు లార్డ్. అవన్నీ ఎవరు చేసినాయి? ఆ పాపాల, తప్పిదాలు, పొరపాట్లు, అవిధేయత ఇదంతా చేసింది ఎవరు? మనమేనా? మన ఆ సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? మన యొక్క పొరపాట్లకు, తప్పిదాలకు, పాపాలకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నిత్యంగా దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి ఆయన మోయలేని భారాన్ని మోచుకుంటూ దాదాపు 150 పౌండ్లు బరువు ఉంటుందట ఆ సిలువ. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి, ఎప్పుడు కూడా మనము ఆయన యొక్క నోట్లోనూ ఎక్కడో ఉన్నట్టుగా లేదు, కానీ ఆయన యొక్క అరచేతిలో చెక్కబడి ఉన్నాం, లేదా ఆయన మనసులో ఉన్నామని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలియని అనాది కాలంలో, అనగా సమయం అనేది లేకముందే ఆయన మనసులో మనం ఉన్నాము. ఆమేన్. ఆయన యొక్క ఎక్కడున్నామంట? గొర్రెల దొడ్డులో మనం ఉన్నాము. అందుకే ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పొరలు చేస్తాడని చెప్పుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. పచ్చిక గల బీడుల్లో ఆయన మనల్ని పొరండ చేస్తాడు. ఆమేన్. ఆయన యొక్క దొడ్డులో. ఆమేన్. అంతేనా? ఎక్కడుంటాం మనం? ఆయన యొక్క దొడ్డులో ఉంటాం.
ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పుడు గొర్రెలకు ద్వారము ఆయన అని చెప్పుకున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆయనే ఉన్నాడు, మనం ఆయనలోనే ఉన్నాము యాక్చువల్ చెప్పాలంటే. గ్లోరీ టు లార్డ్. అందుకే చూడండి, ఆయన నోట్లో ఏమున్నది? ఏమున్నది ఆయన నోట్లో? వాక్యం ఉన్నది. అందుకే నరుడు బ్రతికేది రొట్టె వల్ల కాదు కానీ, ఈ భౌతికమైనటువంటి ఆహారం వల్ల మాత్రమే కాదు కానీ, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని చెప్పాలి. అది ఎవరి గురించి చెప్పబడుతుంది? నిలువెచ్చని సంఘం గురించా? అలా ఉన్నదని, ఆయన చేతిలో చెక్కబడి ఉన్నదని, ఆయన మనసులో అనాది కాలంలోనే ఆయన మనసులో ఉన్నామని, ఆయన దొడ్డిలో ఉన్నామని, పచ్చిక గల చోట్ల పొరుండబెట్టబడి ఉన్నామని. ఎప్పుడు నిలువెచ్చని సంఘం గురించి మాట్లాడుతున్నాడా? ఆమేన్. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, అందుకే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కనుక గుడ్డివైపోయినాయి అన్నాడు. హల్లెలూయా. దిగంబరత్వాన్ని కలిగి ఉన్నాయి అన్నాడు. రకరకాలైనటువంటి సిద్ధాంతాల్లో ఉన్నాయని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అందుకే వారు ఏం చేస్తున్నారు అని అంటే కనుక వాక్యమును త్రోసివేస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? వాక్యం అనగా ఎవరు? దేవుడేనా? అందుకే ఆయన తలుపు తడుతున్నాడు అక్కడ ఉండి బయట. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడు? సంఘాల బయట ఉన్నాడు ఆయన, తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వారితో నాతో వారు కలిసి ఏం చేస్తారట? భోజనం చేస్తారట. వాక్యము గురించి మాట్లాడతారట. హల్లెలూయా. వాక్యంగా మారుస్తారట. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని మహిమ కలిగిన గాక. వాక్యమును త్రోసివేస్తున్నారు. అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు, మీ అందరికీ నేను విరోధిని, నా నోట్లో నేను ఉమ్ము వేస్తున్నాను. హల్లెలూయా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఉమ్ము వేసాడంటే ఉమ్ముని తీసుకోగలుగుతాడా? ఉమ్ముని ఎత్తుకుంటాడా? ఎవరైనా ఎత్తుకుంటారండి ఉమ్ముని? ఉమ్ము వేసిన తర్వాత అయ్యా చెప్పాలి మీరు, ఉమ్మిన తర్వాత దాన్ని తీసుకుని మరలా జేబులో పెట్టుకుంటామా? చేతిలో పెట్టుకోము. ఉమ్మి వేయబడిందంటే ఇట్స్ ఫినిష్, ముగింపు అయిపోయింది అక్కడ. అలాగే దానికి ఇంకొక అవకాశము లేదనమాట. అందుకే అన్నాడు, 7 కాలములలో నుండి వచ్చిన మనుషులు నా మాట కంటే తమ యొక్క సొంత మాటకి ఎక్కువ విలువిచ్చుడు తప్ప మరేమీ నాకు కనబడట్లేదు. సొంత ఆచారాలు ఉన్నాయి, సొంత సిద్ధాంతాలు ఉన్నాయి, సొంత జ్ఞానం ఉన్నది, సొంత విధానం ఉన్నది. హల్లెలూయా. వాక్యం ఇలా చేస్తే ఎక్కడ ఎలా జరుగుతుంది అంటే, అంతగా వాక్యాన్ని మనం పాటిస్తే, ఉన్నది ఉన్నట్టుగా చేస్తే ఎవరు చేస్తాడయ్యా? ఎవరు చేస్తాడో? ఎవరు చేయగలుగుతారు అని చెప్తున్నారు. దేవుని మహిమ గాక. అంతేనా? చేయగలుగుతామా? నడవగలుగుతామా? నిజంగా వాక్యం ఏదైతే చెబుతుందో ఆ ప్రకారంగా సాధ్యపడుతుందా? సాధ్యపడదు. నీకు అసలే సాధ్యపడదు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. సిగ్గుండాల మాట చెప్పడానికి. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. చెప్తాం సాధ్యపడేది ఎవరికో. హల్లెలూయా. ఎవరికి సాధ్యపడుతుందో చెప్తాం ఇక్కడ. దేవుని మహిమ ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఆయన మాటను అంగీకరించట్లా. వాళ్ళ సొంత మాటలు ఉన్నాయి వాళ్ళకి, సొంత సంఘాలు ఉన్నాయి వాళ్ళకి, సొంత డినామినేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, సొంత ప్రొటెస్టెంట్ సంఘాలు ఉన్నాయి వాళ్ళకి, అధికమైనటువంటి ధనంతో తొలతూగేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఇక్కడ కావాల్సింది ఎవరో? యేసు మాట కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మాటను తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. లేదు కాబట్టి మిమ్మల్ని ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. నేను రాత్రి అంతా మాట్లాడబోతున్నాను. అవును, నేను సంఘం మధ్యనే ఉన్నాను. దేవుని యొక్క ఆమేనను వాడును, నమ్మకమగువాడును, సత్యవంతుడును, తన్ను తాను బయలుపరుచుకుంటూ మరియు నా ప్రవక్త ద్వారా అది జరుగును అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో, 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? హల్లెలూయా. కాదు, సంఘాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వాళ్ళు ఏమంటున్నారు? మాకు వారికి సొంత వెలుగు ఉన్నది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమున్నదంట?
వారికి సొంత వెలుగు ఉన్నది. అయితే వారు ఎక్కడున్నారంట? గుడ్డివారుగా ఉన్నారు. హల్లెలూయా. దిగంబరులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ లౌకిక సంఘకాలం ఎక్కడుంది? చీకట్లో ఉందని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎక్కడుందట? చీకట్లో ఉంది. ఆమేన్. కానీ మనకు సాయంకాలమున ఒక వెలుగున్నది. కాక ఏమున్నది? మనకు సాయంకాలమున వెలుగున్నది. అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కనుక చీకట్లోకి వెళ్ళిపోతుంది. అంటే సత్యం ఉన్నా కూడా దాన్ని గుర్తించలేనటువంటి దుస్థితిలో ఉన్నది. హల్లెలూయా. సత్యము ఎక్కడుంది? ద్వారం దగ్గరనే ఉంది. ఆ సత్యాన్ని స్వీకరించలేనటువంటి గుడ్డితనంలో ఉండి వారు ఎక్కడున్నాం అనుకున్నాం? మాకు చాలా ధనవృద్ధి, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకుని ఉన్నాము అని చెప్పుకుంటుంది. కానీ నిజానికి వాళ్ళు ధనవంతులు కాదు, వారు పేదవారై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేంట్లో పేదవారు? ధనంలోనా? డబ్బులోనా? ఈ లౌకిక సంపదలోనా? కాదు 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 కాదు. హల్లెలూయా. వాక్యములో గుడ్డివారైపోయి ధనహీనులుగా ఉన్నారని చెప్తుంది వాక్యం. దేవుని. అందుకే ఆ కాలంలోనే దేవుడు ఏం చేస్తున్నారంట? ఆ లౌకిక గుడ్డితనంలో నుండి, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి, హల్లెలూయా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి ఆయన ఒక ప్రవక్తను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాక ప్రవక్తను పంపించి ఏం చేస్తున్నాడంటే చూడండి, 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఓదవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మరణము సమాప్తమగునని చెప్పాను. ఏ మరణము? ఏంటిది? ఎవరి మరణం ఇది? దేవుని మరణము. హల్లెలూయా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా అనేకమైన మర్మాలు ఉన్నాయి. హల్లెలూయా. అందులో ఈ చివరి కాలంలో హల్లెలూయా మరి ఏవైతే విడిచిపెట్టబడి ఉన్నాయో, విడిచిపెట్టబడినటువంటి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు విడిచిపెట్టబడినటువంటి మర్మములన్నింటినీ కూడా పోగు చేసి ఈరోజు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? హల్లెలూయా. 7వ దూతకి ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గ్రంథం విప్పబడుతుంది అక్కడ. ఆమేన్. ఈ మర్మములన్నింటినీ బయలుపరిచే పరిచర్య ఎవరిది? ఆమేన్. 7వ దూత ఉన్నది. హల్లెలూయా. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి పుస్తకం ఎలా ఉందట? మూసివేయబడి ఉంది. హల్లెలూయా. మరి ఇక్కడ 10వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఇక్కడ తెరవబడతా ఉంది. ఆ తెరవబట్టడానికి ఎవరు అర్హులు? తెరవడానికి ఎవరు అర్హులు? గొర్రెపిల్ల అర్హుడు. అంటే ఇక్కడ యోహాను ఏడుస్తున్నాడు. అక్కడ ఆ గ్రంథం తెరవబడలేదు కాబట్టి. ఏంటే యోహాను ఏం చెప్తున్నాడు ప్రభు? యోహాను 7 ముద్రలు పలికిన వాటి సంగతులకు ముద్ర వేయమో అన్నాడు. హల్లెలూయా. ఆయన ఆర్భటించినప్పుడు ఏం జరుగుతుంది? 7 ఉడుములు అటువంటి శబ్దాలు పలుకుతున్నాయి. ఆ శబ్దాలు పలికినప్పుడు ఏమన్నాడు? యోహాను నేను రాయబోచుండగా అన్నాడు. నా కలము తీసుకుని నేను రాయబోచుండగా యోహాను వాటికి ముద్ర వేయము, వాటికి ముద్ర వేయము అంటే ఎప్పుడు బయలుపరచబడాలి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు బయలుపరచబడాలని ఒక కాలం వస్తుంది. ఆమేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఒక వధువు వస్తుంది. ఆ కాలానికి ఒక వధువుని నేను బయటికి తీసుకొస్తున్నాను. అది ఎక్కడికి తీసుకొస్తున్నాను అంటే కనుక ఈ లౌకికమైనటువంటి ఈ సంఘ చీకటిలో నుండి. ఆమేన్. ఈ యొక్క శత్రువులు, ఆమేన్, హల్లెలూయా, ఈ యొక్క కాలం ముగించబడుతున్నటువంటి ఆ సమయంలో, అది గుడ్డితనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారో తెలుసా? ఆమేన్. ఇక్కడ చూడండి ఏం వినపడుతుంది? ఒక పక్షిరాజు స్వరం వినపడతా ఉంది. హల్లెలూయా. ఆ 7వ దూత స్వరపు దినములలో వధువు ఏం చేస్తుందో తెలుసా? ఆ సంఘ శాఖలు విడిచిపెడుతుంది అనమాట. ఆ సిద్ధాంతాలు విడిచిపెడుతుంది అనమాట. ఆచారాలు విడిచిపెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ కార్యాలన్నీ విడిచిపెట్టి లోపల నుంచి ఎలా ఉంది ఇది? ఒక గుడ్డులో పక్షిరాజు ఏమైంది? ఒక గుడ్డులో, అదే పక్షిరాజు గుడ్డు కదా, అక్కడంతా ఎలా ఉంటుంది? లోపలంతా ఎలా ఉంటుంది? చీకటిగానే ఉందా? జనాన్ని మేము కాక ఇప్పుడు ఆ పెంకు ఉంది కదా, పెంకు ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఆ పెంకుని పగలగొట్టుకునే రావాలి. లేదు నేను రాలని భయపడుతున్నానంటే, నాకు భయం వేస్తుందంటే, ఆమేన్, హల్లెలూయా,
నేను భయపడుతున్నానంటే కుదరదు. తల్లి ఒకవేళ పైనండి బాబు గారు భయపడు, నువ్వు రావద్దు, ఇది చాలా పరిస్థితి బాగాలేదు అని, అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు అక్కడే ఉండంటే ఏమైపోద్ది? తల్లి భయపడిపోతే ఆ పిల్ల బయటికి రాకుండా ఏమవుతుంది ఏంటని ఆ పెంకుని ఏం చేయాలి? తనే పగల కొట్టుకుని రావాలి. హల్లెలూయా. తల్లి పగల కొట్టదు, గ్లోరీ టు గాడ్, నువ్వే పగల కొట్టుకుని రావాల్సిన బయటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ శవం ఆ చీకట్లో నుండి దాన్ని పొడుచుకుని రావాలి పిల్ల. దానికి తిండి తింటమే రాదు, ఎక్కడికి వచ్చి ఒక నూక కింద కూడా తినలా, ఒక చొక్క నీరు కూడా తాగలా. దేనాన్ని మేము కాక ఇప్పుడు ఆ గుడ్డులోంచి రావాలి. అది ఖచ్చితంగా తల్లి భయపడితే కుదరదు, అది భయపడినా కుదరదు, చచ్చూరుకుంటది అక్కడ. నువ్వు చచ్చిపోయే స్థితిలో నుంచి నువ్వు బయటకు రావాల్సిన వాడు అయి ఉన్నావు. దేనాన్ని మేము కాక ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి నీకు, ఎందుకంటే దేవుడు వెలుగు ఉన్నాడు కనుక. ఆమేన్. ఆయన ఆమేన్. వాక్యం ఏమైనది? మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై ఉన్నది. కాక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించేవాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన యొక్క స్వరాన్ని ఈరోజు మనం వింటున్నాం. హల్లెలూయా. స్వరాన్ని విని చేర్చుకునేటువంటి సంఘమే ఆయన సంఘమే. హల్లెలూయా. అందుకే మర్మములుగా ఉన్నది బైబిల్ గ్రంథం. సమస్తము బైబిల్లో ఉందా? మొత్తం అంతా బైబిల్లో ఉందా? మరి ఉంటుంటే ఇంకెందుకు మనకి ఈ ప్రవక్తలు? హల్లెలూయా. చివరి కాలం ప్రవక్త ఇంకెందుకు మనకి? హల్లెలూయా. 7 ముద్రలో చేత ముద్రించబడి ఉన్నటువంటి ఒక పుస్తకం తీసుకుని వస్తున్నాడు ఆయన. ఆ పుస్తకం బయలుపరచబడటతోనే బైబిల్ అర్థమవుతుంది మనకి. హల్లెలూయా. ఆమేన్. బైబిల్లో ఉంది, అయితే దాని వెనకాల లోపల మర్మముగా దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మరి యోహానుకి ఎందుకు రాయమని చెప్పలేదు? యోహాను ఎందుకు రాయలేదు అక్కడ? అంతేనా? ఇవి ఏం చేయమన్నాడు? ఖచ్చితంగా ఇవి ఎప్పుడు బయలుపరచబడాలి? ఒక సమయం వస్తుంది. ఆ సమయాన్ని ఎవరు వస్తారు? ఆయన ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త ద్వారా ఆయన బయలుపరుస్తాడు. అక్కడ ఆ 7 ముద్రల గ్రంథాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత 7 ముద్రలు బయలుపరచబడిన తర్వాతే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ సంఘాలు ఎక్కడున్నాయో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే మనం ఏమి విడిచిపెట్టి రావాలి? లోకాన్ని, లోక కార్యాలని, లోక సంఘాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. ఆయన ఏం చెప్పాడు అక్కడ? నేను నోటి నుండి ఉమ్మి వేశాను అన్నాడు. మరి ఉమ్మి వేసినటువంటి దాంట్లో ఉమ్ములో కొట్టుకుంటావు నువ్వు ఇంకా అక్కడ. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టి, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు ఒక ఫ్రీ ఆకాశంలో విహరించాలంటే గనక, ఎత్తైన స్థలంలోనికి వెళ్ళాలంటే గనక ఆ గుడ్డులోనే చచ్చిపోతే పని చేయదు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. అంతేనా? 9 నెలల 10 రోజులు వచ్చినా కూడా బిడ్డ కదలలేదంటే అంతేనా? కదలలేదు, మెదలలేదంటే పరిస్థితి ఏంటి? ఇట్స్ ఫినిష్. ఆ బిడ్డ తిరగట్లేదండి పరిస్థితి ఏంటి? ఆ లోపల తిరగకపోయినా ఎమర్జెన్సీగా బిడ్డ అప్పుడు వరకు తిరగట్లేదు, ఎమర్జెన్సీ కోసేస్తారంతే. కోసైనా బట్టికి రావాల్సిందే. ఈరోజు వాక్యం నేను కోస్తుందంతే. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈరోజు నేను కోస్తున్న వాక్యం ఎందుకు? నీకు జీవాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. హల్లెలూయా. పెంకు పగలకపోతే అది ఎంత గట్టిగా ఉన్నా సరే పగలవలసిందే. చిన్న ముక్కుతో పగలగొట్టవలసిందే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ చివరి దినముల్లో ప్రత్యక్షత కలిగిన ఒక ప్రవక్తను పంపిస్తాడు. హల్లెలూయా. మరలా ఆయన ఏం చేస్తాడు? 2000 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. అతను ఎలాంటి వాడంటే సమస్తకు, విద్యకు, మత ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్నటువంటి ఆయన పంపిస్తాడు అక్కడ. అవును, అటువంటి వాడే వచ్చాడు. ఎవరో? ఏలి అలాంటి వాడే. ఆమేన్. తిష్పీడు అనే ఏలి అలాంటి వాడే వస్తున్నాడు. ఏమన్నాడా? ఖచ్చితంగా నాబోతు రక్తమును ఒలికించిన అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త వచ్చినప్పుడు అలాగే మాట్లాడతాడు. ఆ శాఖలకు విరోధంగా మాట్లాడతాడు. 450 లేదు 400 ప్రవక్తలకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. హల్లెలూయా. వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగానే మాట్లాడతాడు, వాళ్ళ బోధలకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు, వాళ్ళని శిరచ్ఛేదనం చేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. బయలు ప్రవక్తలందరూ కూడా ఏం చేశాడు?
హల్లెలూయా. ఆ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఏం చేస్తున్నాడు? ఆ నాబోతు రక్తాన్ని ఒలికిస్తున్నాడు, నిర్దోషి అయినటువంటి రక్తాన్ని. ఖచ్చితంగా మీ పరిస్థితి కూడా అదే జరుగుతుందని చెప్పాడు ఆయన. కుక్కలు నాకుతాయని చెప్పాడు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కాక ఇంకా మాట్లాడతాను నేను. హల్లెలూయా. చూడండి, మత ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్న ఒక ఆయన పంపిస్తున్నాడు. ఆనాటి ఏలియా బాప్తిజం ఇచ్చే యోహాను వలె అతడు దేవుని మాటను మాత్రమే వింటాడు. హల్లెలూయా. డబ్బుకు లొంగడు, స్త్రీకి లొంగడు, బలానికి లొంగడు, బలగానికి లొంగడు, ప్రభుత్వాలకి లొంగడు. హల్లెలూయా. దేవుని మహిమ కాక. ఆమేన్. ఆయన ఏం పట్టుకుని ఉంటాడండి కనుక, దస్ సై ద లార్డ్, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అంటే, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఆమేన్. అది మాటతో వస్తాడు ప్రవక్త. హల్లెలూయా. యెహోవా ఎలాగ వస్తున్నాడు, అదే కలిగి ఉంటాడు. అతడు దేవుని తరపునే మాట్లాడతాడు. అతడు దేవుని యొక్క నోరుగా ఉంటాడు. హల్లెలూయా. పిల్లల హృదయాలను తండ్రితో తిప్పుతున్నాడు. పిల్లలైనటువంటి వాళ్ళ అపోస్తుల తండ్రి లేనటువంటి విశ్వాసంతో తిప్పుతున్నాడు. చివరి దినములో ఏర్పరచబడిన వారిని ఆయన తిరిగి తీసుకుని వస్తాడు. రుజువు చేయబడినటువంటి ప్రవక్త యొక్క మాటను వారు వింటారు. హల్లెలూయా. పౌలుకి ఇవ్వబడినట్లుగానే వారికి ఆ సత్యము ఖచ్చితంగా ఇవ్వబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళ చక్కదిద్దిన విధంగానే ఇతడు సత్యాన్ని చక్కదిద్దాడు. ఆయనతో కూడా ఆ దినమున ఏర్పరచబడిన వారు ప్రభువును నిజముగా బయలుపరచుదురు. వారి జీవితంలో నుండి వారు ఆయన శరీరంగా ఉందురు, వారు ఆయన స్వరముగా ఉందురు, ఆయన క్రియలను జరిగించుదురు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఆయన స్వరంగానే ఉంటావు, ఆయన శరీరంగా ఉంటావు, ఆయన క్రియలను జరిగిస్తావు. అది ఎవరు చేసేది? ఎవరు? ఆ గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన వాడే, స్తోత్రం కలిగిన ఆ పెంకును పగలగొట్టుకు వచ్చిన వాడే జరిగించేది. ఆమేన్. అక్కడ ఉంటే దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి ఉందంటే అక్కడ ప్రభు మాటకే. చూడండి, సంఘ చరిత్ర కొద్ది సమయం పాటు మనం గమనిస్తే ఈ ఆలోచన ఎంత ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చీకటి కాలంలో వాక్యము దాదాపు పూర్తిగా ప్రజల నుండి దూరం చేయబడింది. హల్లెలూయా. దాదాపు పూర్తిగా ప్రజల నుండి వాక్యము దూరం చేయబడింది. కానీ దేవుడు ఆమేన్ అక్కడ సంస్కర్తలను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంస్కర్తల నుండి కొంత గుంపు బయటకు వస్తా ఉంది. లోదను పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా మళ్ళా జాన్ వెస్లీని పంపిస్తున్నాడు, అండ్ కొలంబోని పంపిస్తున్నాడు. ఇలా వాళ్ళ ప్రవక్తలు కాదు కానీ సంస్కర్తలై ఉన్నారు. దేవుని మహిమ గాక. వాళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను గ్రహించిన జనులు సజీవ పత్రికలు అవుతున్నారట. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను గ్రహించినటువంటి జనులు సజీవ పత్రికలుగా ఉన్నారు. ఆమేన్. ఆనాటి తరంలోని మనుషులందరూ కూడా వారిని చదివి తెలుసుకోండి. మెథడిస్టులు తప్పిపోయినప్పుడు దేవుడు మరికొందరు లేపుతున్నాడు. ఆ విధంగా సంవత్సరముల తరబడి ముందుకు సాగిపోయింది. చివరికి ఈ చివరి దినమని దేశంలో మరి యొక్క జనులు ఉన్నారు. వారు తన వర్తమానికుని ద్వారా చివరి కాలంలో చివరి స్వరముగా ఉందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సంఘం ఏమాత్రం దేవుని నోటుగా ఉండరు. దాని సొంత నోరు ఉన్నది కాబట్టి దేవుడు ఆమె యొద్ద నుండి మల్లుకొనిను. ప్రవక్త ద్వారా వధువు ద్వారా దేవుడు ఆమెను గద్దించును. ఎందుకనగా దేవుని స్వరము ఆమెలో ఉండును, ఆ శరీరములో ఉండును, ఆ సంఘములో ఉండును. సంఘాలలో లేదు, ఆ సంఘములో ఉండును, ఆ వధువులో ఉండును. ఆ వధువే దేవుని యొక్క చివరి స్వరము. ఈ వధువు కాలంలో మనం ఇక్కడ ఉన్నాము. దేవుని గాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ గాక. దేవుని మహిమ గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ తెలియను, నిలువెచ్చని నీరు నీకు వికారం పుట్టించును కాబట్టి నీ కడుపు పాడవుతుంది. నీకు వాంతి రావాలంటే నిలువెచ్చని నీరు తాగితే సరిపోతుంది, అంతకన్నా మంచిది ఇంకోటి లేదు. నిలువెచ్చని సంఘం వల్ల దేవుడు జబ్బు పడతాడు. తన నోట్లు నువ్వు వేదిన నేను సెలవిస్తున్నాడు. ఆమేన్. జల ప్రళయానికి ముందు కూడా దేవుడు ఏమన్నాడు ఒకసారి గుర్తు చేసుకోండి. అది చెప్పేసి చదివేసాం మనం ఆల్రెడీ. హల్లెలూయా. విషయాలు సంఘం చల్లగానే వెచ్చగానే నుండి మేలు అదే కోరుతున్నాడు దేవుడు. అన్నిటికంటే ఉత్తమమైనది ఆమె వేడిగా ఉండాలి, తీవ్రమైనది. ఆమేన్. ఆమె అలాగ లేదు కాబట్టి శిక్ష జారీ అవుతుంది. ఆమెకు లోకానికి దేవుని స్వరంగా లేదు, అలాగున్నామని చెప్పుకున్నది కానీ దేవుడైతే అలాగ లేదని చెప్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఓ ప్రపంచంలో ప్రజలకు ఇంకా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు. వధువుకు ఆయన స్వరాన్ని ఇచ్చినట్లే ఉన్నది. మనం చెప్పినట్లుగా స్వరము వధువులో ఉన్నది. మరి దాని గురించి ఎక్కువగా తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉందట? దౌర్భాగ్యురాలు, దిక్కుమాలింది, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరి ఎరుగుకున్నాడని నేను ధనవంతుని ధనవృద్ధి చేసి నాకేం కుదరలేదని చెప్పుకుని ఉంచున్నాడు. అదే నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు, అగ్నిలో పుట్టం ఏమిటి బంగారం నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు, ధరించుకున్నట్టు తెల్లని వస్త్రం నీ దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకునే అద్ద కొనుమని బుద్ధి చెప్పుచున్నాను. ఆమేన్. ఈ సంఘం ఎలా ఉందట? నేను ధనవంతుడిని, ఈ సంఘకాలము, ఈ లౌకిక సంఘము, నేను ధనవృద్ధి చేసుకున్నానని చెప్పుకున్నాను, నాకేమీ కొదవలేదు. ఆమేన్. తన గర్వంతో ఉంది, అక్కడ స్వగర్వమై ఉంది. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ధనవంతురాలని చెప్పుకోవడం, లేకపోతే ధనవంతుడిని అని చెప్పుకోవడం, అది ఏంటో తెలుసా? దాని యొక్క అర్థం ఏంటంటే లోక సంబంధమైన సంగతులను ఆమె ధనికురాలుగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె అతిశయపడుతుందట. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు 2:5-7 నా ప్రియ సహోదరులారా, ఆలకించి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు వీడ్చుచున్నవారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించువారు వీరే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు ఆత్మ సంబంధంగా ఉన్నాడని నేను చెప్పట్లేదు, కానీ కొద్ది మంది మాత్రం అలా ఉందని వాక్యం చెప్తుంది. మనకందరికీ తెలుసు, నిజమగు సంఘంలో అనగా శరీరంలో ఆధిక్యతను కలిగి ఉండి వారు పేదలే. అర్థమవుతుందా? హల్లెలూయా. సంఘము ధనముతో నిండిపోయిన ఎడల ఒకే ఒకటి జరిగినని మనకు తెలియను, అది ఏకాబోధుగా మిగులును. దానిని హల్లెలూయా ఏకాబోధుగా మిగిలిను, దాన్ని మీరు కాదనలేరు, ఎందుకనగా అది వాక్యము. మేము గాక. దేవుని స్తోత్రం. ధన వృద్ధి చేసుకున్నానని చెప్తుంది. అది దిక్కుమాలింది, దిగంబరిది. సంఘం ఎలా ఉంది? దిక్కుమాలిన స్థితిలో ఉండి దిగంబరత్వం కలిగి ఉంది. కానీ ఏమంటుంది? నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను అంటే గ్రహించలేనటువంటి మనస్సు కలిగి ఉన్నది అది. ఆమేన్. వారికి ఎటువంటి మనస్సాక్షి ఉన్నదంటే, ఆమేన్, వారు ఎక్కడున్నారో గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అదే చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకున్నాం? పురుషులు, స్త్రీలు, ఆమేన్, ఆ సంఘములో లేకపోతే సమాజంలో లౌకిక సంఘ కాలంలో ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నారు అంటే కనుక ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడ్డితనం కలిగి చేసింది. యుగ సంబంధమైన దేవత వారి గుడ్లకు గుడ్డితనం కలిగి చేసింది. ఆమేన్. మేము చాలా ధనవంతులు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సంగీత కచేరీ బృందాలు, ఆమేన్, గొప్ప గొప్ప సేవకులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారట? ఈరోజు పురుషులు ఎలా ఉన్నారట? చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఓ ఈ సంఘకాలంలో జనమేమి కాక ఎలా ఉందంట? చూడండి ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నారు. చెప్పుకున్నాం మనం, ఆల్రెడీ చెప్పుకున్నామా? గుర్తుందా? ఏం చెప్పుకున్నాం? ఈ సంఘంలో ఈ కాలంలో ఎలా ఉన్నారు స్త్రీలు? టైట్ బట్టలు వేసుకోవడం, టైట్ మగవాళ్ళు దుస్తులు ధరించుకోవడం, మగవాళ్ళ దుస్తులు స్త్రీలు, స్త్రీల దుస్తులు పురుషులు ధరించుకున్నట్టు. ఆమేన్. రాక్ అండ్ రోల్ పార్టీలకు వెళుతూ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఆ మనస్సాక్షిని కలిగి, ఆమేన్, దాన్ని అంతటిని తీసుకుని ఈరోజు వీరు ప్రయాణం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితి ఉందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ కనబడుతుంది. వీళ్ళు ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారు అక్కడ చెప్తాను. ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారు?
అంజూరపాకులు కట్టుకున్నారు అక్కడ. హల్లెలూయా. అంజూరపాకులు ఏమైపోతాయి? కొంత ఎండ తగిలిగేటప్పుడు సాయంత్రం ఆ సమయం అయ్యేటప్పుడు ఏమైపోతాయి? ఒడిలిపోయి ఆమేన్ వాడిపోయి రాలిపోతాయి. హల్లెలూయా. వీరు ఎలాంటి వారంటే వీరు మనం చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ ఇవి షాప్లోకి వెళ్తే ఏం చేస్తాడు? అవే తీసిస్తాడు అక్కడ, పురుషులకైనా స్త్రీలకైనా, యవనస్తులకైనా యవనాలకైనా ఏమిస్తాడు? ఇది ఈ నెలలో వచ్చినటువంటి ఫ్యాషన్. అక్కడ ఫలానా యాక్టర్ ధరించాడు, ఫలానా యాక్ట్రెస్ ధరించింది, ఫలానా డబ్బును వారు ధరించారు. ఆ హెయిర్ కటింగ్ చూస్తే ఆమేన్, ఆ యొక్క డ్రెస్ వస్త్రధారణ చూస్తే దిగంబరత్వం కలిగింది. వారు వేసుకున్నారో తెలియలేనటువంటి బుద్ధిగా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి? చిరిగిపోయినటువంటి గుడ్డలు వేసుకుని హల్లెలూయా హల్లెలూయా వారు దిగంబరత్వాన్ని కలిగి సత్యాన్ని గుర్తించక, సత్యాన్ని గమనించక, సత్యానికి ఏమైపోతున్నారు? చెవినియ్యక. హల్లెలూయా. అపనమ్మకం దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద అపనమ్మకము. ఎలాగంతా చేస్తే మనం నడవగలుగుతామా? ఇలా జరగాలంటే జరుగుతుందా అని చెప్పాడు చూడండి. అక్కడ ఏమో అని ఈ పెద్దయినా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా అది మాట వింటే జరగగలుగుతుంది, విశ్వసిస్తే జరుగుతుంది. హల్లెలూయా. దేవుని మాటను విశ్వసిస్తే జరుగుతుంది. నువ్వు అపనమ్మకంతో ఉన్నావు కాబట్టి, అవిశ్వాసంతో ఉన్నావు కాబట్టి సాతాను చెప్పిందని తీసుకొచ్చింది. అప్పుడు ఏమైపోయింది పరిస్థితి? గుడ్డితనము, ఆత్మీయ గుడ్డితనం వచ్చేసింది. ఆ మహిమ శరీరం విడిచిపెట్టి ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? ఆ మహిమ స్థితిలో నుండి ఎటువంటి స్థితిలో దిగజారిపోయిందంటే గనక అంజూరపాకులు కట్టుకునే స్థితిలో దిగజారిపోయింది. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి బోధకులు అటువంటి పరిస్థితి, హెయిర్ కట్స్ కలిగి ఉన్నారు. ఆ స్త్రీలు అటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. మనం చెప్పుకున్నాం కూడా, ఈ నాజుకులు, ఈ స్త్రీలు తమంత తాము రూపొందించుకోవట్లేదు. దాన్ని టాలీవుడ్ చేస్తుంది, దాన్ని సినీ నాయకులు చేస్తున్నారు. ఆత్మ చేస్తుంది అక్కడ వీరిని, హాలీవుడ్ చేస్తుంది. కానీ స్త్రీలు అలాగేనండి, మీకు ఇంకా కుట్టు మిషన్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కుట్టించుకోవచ్చు. మీరు విషయాలన్నీ కూడా మనం చూస్తాం. దేవుని మేము వెళ్ళాక నాకేమీ లేదు, షాప్ ఇదే ఇచ్చాడు, మేము ఇదే పెట్టుకుంటాం. హల్లెలూయా. ఈ రోజు అటువంటి వారిని అనుమతిస్తున్నటువంటి తల్లిదండ్రులని ఆమేన్, అటువంటి వారిని అటువంటి స్థితిని అనుమతిస్తున్నటువంటి భర్తలని దేవుడు లెక్క అడుగుతాడని చెప్తున్నాడు. ఆమేన్. వారు విధంగా వస్త్రాలు ధరించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే కనుక, మోహపు చూపుతో పురుషులు చూసినప్పుడు వారు కూడా పాపం చేస్తున్నారట. వారికి తెలియకుండానే వారు పాపం చేస్తున్నారట, వారు వ్యభిచారం చేస్తున్నారన్నారు. వాక్యం అది చెబుతుంది. ఆమేన్. ఆ విధముగా వారు పాపంలో పడినట్లుగా చేస్తున్నందుకు నువ్వు పాపం చేస్తున్నావు. ఆమె కన్యకే అయి ఉండొచ్చు. ఆమేన్. ఆమె కన్యకే అయి ఉండొచ్చు. హల్లెలూయా. ఇతను మహాబలముగా కండలు కలిగి మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిని మంచి భయంకరంగా జబ్బలు కనపడుకుంటూ సగం బనీలు వేసుకుని బైకుల మీద తిరుగుతూ అమ్మాయిలు ఇటువైపు తిప్పినట్టుగా నువ్వు పాపం చేస్తున్నావు యవనస్తుడా. హల్లెలూయా. తీర్పు దినాన్ని మీరు నిలబడవలసి ఉంటుంది. దానికి తల్లిదండ్రులు లెక్క అడుగుతాడు దేవుడు. భార్యలు కూడా ఆ విధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీకు ఒకవేళ అలాంటి కోరికలు లేకపోవచ్చు, కానీ నువ్వు ఆ విధంగా డ్రెస్ వేసుకున్నందుకు నువ్వు ఖచ్చితంగా దాని గురించి జవాబు చెప్పవలసింది తీర్పు దినాన్ని. ఆమేన్. అధిక ప్రవక్త అన్నాడు, ఇటువంటి బోధ స్త్రీలకు నచ్చదని నాకు తెలుసు. సోదరి, నువ్వు చేస్తుంది పూర్తిగా తప్పు. జుట్టు నువ్వు కత్తిరించుకోకూడదని బైబిల్ చెప్తుంది. అప్పుడు ఏమంటారు తెలుసా? అయ్యా, నాకు బాగా చిన్నదైపోయింది, ఇంత బెత్తిడే ఉంది, దీన్ని కట్ చేసుకోవాలనుకున్నాను. కుదరదు. హల్లెలూయా. ఉన్నదాన్ని ఉండని ఎలాగా? దేని మేము కలిగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దాన్ని నీకు ముసుగుగా ఇచ్చాడు, దాన్ని పొడవగానే ఎదగనివ్వాలి. అది నీకు మహిమ. నువ్వు జుట్టు కత్తిరించుకున్నప్పుడు నీ శిరస్సు నీ భర్తను తిరస్కరించినట్లు అర్థము. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అన్నారు చూడండి, వాళ్ళు నువ్వు బయటకు వెళ్ళి నీ సొంత ఇష్టం చెప్పుని చేస్తున్నావు, నీకు ఓటు హక్కు వచ్చింది, మగవారి ఉద్యోగాలు చేస్తున్నావు, స్త్రీ వాళ్ళే ఉండుట నువ్వు విడిచిపెట్టేశావు. అందుకే నువ్వు మారు మనసు పొంది దేవుని వద్దకు తిరిగి రావాల్సి ఉన్నావు. ఇంకా ఈ చెడిపోటు చాలదంటట్టు బలిపీఠముల మీదకి సంఘ కార్యక్రమములోనికి చొరబడవలన అభిప్రాయమును కలిగి ఉన్నావు. దేవుడు దాన్ని మగవారికి మాత్రమే ఇచ్చాడు, అది ఏర్పరిచాడు. మరి కేవలం పురుషులు ఎందుకు అర్హులు? నేను బాధ కలిగించి ప్రదేశంలో తాకి ఉన్నాను కదా, మంచిది. బోధించుటకు కానీ పురుషుని మీద అధికారం చేయటకు కానీ దేవుడు ఏ స్త్రీనైనా ఎన్నడైనా అభిషేకించినేమో బైబిల్లో ఒక్క చోట నాకు చూపించండి. అలాగైతే నేను
ఈ స్టేజ్ మీద నుండి మీకు క్షమాపణ కోరుకుంటాను. నేను చేసిన తప్పని మీరు కనుగొనలేరు. నేను నిజమే చెప్పాను, ఎందుకంటే వాక్యముతో మరియు వాక్యములో నేను నిలబడి ఉన్నాను. మీరు ఆత్మ సంబంధంగా ధనికులైతే అది సత్యమని మీకు తెలుసు. మీరు ఆత్మ సంబంధంగా ధనవంతులై ఉన్నట్లయితే, అంటే ఆత్మను ధరించుకున్న వారు అయినట్లయితే, ఆత్మలో ధనికులుగా ఉన్నట్లయితే, లోకంలో కాదు ఆత్మలో వాక్యంలో ధనికులుగా ఉన్నట్లయితే కనుక ఇది సత్యమని మీకు తెలుస్తుంది. ఆమేన్. అందుకే ఇక్కడ అన్నాడు, బోధించడం కానీ పురుషుని మీద అధికారం చేయడం కానీ స్త్రీకి అనుమతి నేను పౌలు చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమున్నాయి? 5 రకముల పరిచర్యలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సంగమునకు క్షేమాభివృద్ధి కలుగుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును ఏమన్నాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మ తీసారా? 4వ అధ్యాయం త్వరగా చదవాలి, తీసిన వారు చదవండి. ఏమవ్వాలంట? పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు. నియమించెను. మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు యుక్తితోను గాలికి కొట్టుకోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకునిపోవచ్చు. అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లు ఉన్నట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చాలండి. చూడండి ఏం జరుగుతుంది అక్కడ. ఎలా నియమించాడు వారిని? హల్లెలూయా. అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారు, పరిచర్య ధర్మం జరిగించడానికి. స్వార్థికులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఎక్కడైనా అభిషేకించాడు బైబిల్లో? ఎవరైనా అభిషేకించారా స్త్రీలని? మరి లేనప్పుడు నువ్వే ఎందుకు మరి ఈ టెలివిజన్ కార్యక్రమాలు ఏంటి, మన బుర్రలు తినడం ఏంటి, ఈ దారుణాలు ఏంటి? ఆ పురుషులు అక్కడ కూర్చుని అబ్బా అమ్మగారు ఎంత బాగా చెప్పారో, అమ్మగారు నీ తలకాయ నీ శార్థం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. గుడ్డిది దిగంబరిది ఆ సంఘం. హల్లెలూయా. అదే చెప్పారు. యోహాను గారు వచ్చి అదే మాట్లాడారు, పరిశీలు శాస్త్రుల గురించి అదే మాట్లాడారు. హల్లెలూయా. మీరు గుడ్డివారని చెప్పాడు అక్కడ. యేసుప్రభు అదే చెప్పాడు. దేవుని మహిమ కలిగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఆమేన్. ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు చూడండి. ఆ సంఘాల్లో ఎటువంటి పరిస్థితి? సేవకులు ఎలాంటి వారు అంటే, ఒక 3 రోజులు మీటింగ్ పెట్టాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. ఎంత డబ్బు అని డిమాండింగ్ ఉంటుంది. ఒక సేవకుడు వచ్చి 3 రోజులు కూటాలు జరపాలంటే ఇంత డబ్బు ఫిక్స్ ఉంటుంది ఇక్కడ. మీరు ఇస్తే చెప్తాను, లేకపోతే కుదరదు. నా అప్పులు తీర్చుకోవాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి. నువ్వు ఖచ్చితంగా ఇస్తేనే కుదురుతుంది. హల్లెలూయా. దేవుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దుష్టుడా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఓ దుష్టుడా, ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు ఇంటిని వ్యాపారం డీల్గా చేస్తున్నావా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. దుష్టుడా అని అడుగుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒకసారి అయిపోయిందా? హల్లెలూయా. చూడండి ఏమంటున్నారంటే మాకు ఇలా ఏమంటారట? ఎలాంటి వారట? వారు తమ స్వార్థికులు నియమించుకుంటారు. నేను వచ్చే పునరుజ్జీవన సభను జరిపిస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? మీరు ఇన్ని వేల డాలర్లు సమకూర్చలేకపోతే నేను అసలు రాను. అది నిజమే. పాటలు పాడటానికి మీరు ఎవరిని అనుమతిస్తారు? ఫలానా వారిని నియమించుకోండి, అతను గొప్ప సోలో గాయకుడు, మీరు అతను నియమించుకోండి, అతను నా గుంపులో సగం మందిని ఆకర్షిస్తాడు. ఏం చేస్తాడంట?
గుంపులో సగం మందిని ఆకర్షిస్తాడు. హల్లెలూయా. ఆ డబ్బు తీసుకునే సోలో గాయకులు, డబ్బు తీసుకునే సువార్థికులు, ఎందుకంటే ఆత్మలు రక్షించడం ఒక వ్యాపారం అనే స్థాయికి వస్తుంది. ఆత్మలు రక్షించడం సంఘం యొక్క వ్యాపారం కాదు, అది సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆత్మలు రక్షించడం అనేది మీరు దాని డబ్బుతో కొనలేరు. అయ్యా లేదు లేదు లేదు, అదంతా క్రియలు. డబ్బు తీసుకునే సువార్థికులు, డబ్బు తీసుకునే పాటల నాయకులు, డబ్బు తీసుకునే గాయక బృందాలు, మిగతావన్నీ దేవునికి అది వద్దు. అదంతా క్రియలే. దేవునికి క్రియలు వద్దు. ఆయన మీలో పరిశుద్ధాత్మ కార్యము చేయాలని కోరుకుంటున్నాడు. అది నిజమే. ఇక్కడున్న దేవుని సభల సంఘంలో ఒకప్పుడు ఇలాంటి ఒక సాధారణ చెక్క భవనంలో తమ స్థలాన్ని కలిగి ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మేము ధనవంతులు, మాకు ఏ లోటు లేదు. అవునులే, మీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, పైకి చూస్తే చాలా ధనవంతులుగా కనిపిస్తారు. పెద్ద పెద్ద భవనాలు, రంగులెద్దిన గాజు కిటికీలు, ఇంకా వాక్చాతుర్యం గల ప్రసంగికులు. అబ్బో, నేను చెప్తాను, వాళ్ళు నిజంగా చాలా వాక్చాతుర్యం గలవారు. వారు రాత్రంతా నిలబడి మాట్లాడగలరు, కానీ వేదిక పైకి వచ్చినప్పుడు మాత్రం ఏమి మాట్లాడరు. చూసారా? అంటే వాళ్ళు చెప్పకూడని విషయాల గురించి మాట్లాడతారు. సరే, నిలబడి ఫలానా వాళ్ళ గురించి, ఫలానా అమ్మాయి గురించి, ఇంకా ఇలాంటివి కొన్ని మాట్లాడతారు. మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో డబ్బులు ఇచ్చి పాడే గాయకులు. అవును, నిజమే, సరే. కానీ ఆ వాక్చాతుర్యం గల ప్రసంగులు వేదిక పైకి వస్తారు. ఒకవేళ వాళ్ళు కాలర్ వెనక్కి తిప్పి ఉన్న టక్సెడో సూట్లో దాని కింద ఏదో ఒక ఫ్రాక్ టైల్డ్ కోట్ వేసుకుని రాకపోతే వాళ్ళ సంఘం వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆ సేవకుడు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉండాలట? మంచి సూటు బూటు వేసుకుని రాకపోతే సంఘంలో ఉన్న వారికి ఇబ్బంది ఫీల్ అయిపోతారట. ఆ సంఘం సమాజమే ఫీల్ అయిపోతారట. హల్లెలూయా. మరియు ఆ గాయకులు, స్త్రీలు బయటకు వస్తారు. యెజబెలు వలె పొట్టుగా కత్తిరించిన జుట్టుతో ఒక కొట్టానికి రంగు వేయగలిగేంత ముఖానికి రంగు పూసుకుని ఉంటారు. వారు ఆ పై వస్త్రాన్ని తీయగానే పొట్టి ప్యాంటు, మగవారి బట్టలు వేసుకుంటారు. మరి బైబిల్ ఇలా చెప్పింది, ఒక స్త్రీ పురుషునికి సంబంధించిన వస్త్రాన్ని ధరిస్తే అది అతని దృష్టిలో అసహ్యమైనది. ముక్కు ఎగరేస్తూ వీధుల్లో నడుస్తారు. వర్షం పడితే వారు మునిగిపోతారు. అతి తెలివి గలవారు, అహంకారులు, కోపిష్టులు, యెజబెలులు. అందుకే మనం ఏ పునరుద్ధరణలో లేము. ఇది ఒక పెద్ద యంత్రంలా పనిచేస్తుంది. హల్లెలూయా. వారికి ప్రధాన దేవదూత లాంటి స్వరం ఉండొచ్చు, దానికి దేవుడు మిమ్మల్ని జవాబు చెప్పేలా చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి చాలా గొప్ప ప్రధాన దూత లాంటి స్వరం ఉండొచ్చు. ఎవరు ప్రధాన దూత? లూసిఫర్ వంటి స్వరం ఉండొచ్చు ఆ గాయకులకి. వారు డబ్బుతో వచ్చేటువంటి గాయకులు, డబ్బుతో వచ్చేటువంటి స్వార్థికులు. వారు ఏం చేస్తున్నారట? తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తీయండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చూడండి. అక్కడ బస్సు 4వ అధ్యాయం అనుకుంటా. ఎందుకనగా వచనం చెప్పాలా? ఒక రెఫరెన్స్. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురవశములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథలు పిట్ట కథ చాలు వాళ్ళకి. అయితే నీవు అన్ని విషయంలోనూ శ్రమపడము, స్వార్థికుని పని చేయము, జరిగించము. చాలండి. ఏమైపోతుంది ఇక్కడ? వాళ్ళు ఏం చేస్తున్నారు? హితబోధన సహించట్లేదు. గుడ్డిదయ్యి ఉన్నది. లేఖనాలు వాళ్ళ కళ్ళ ముందు నెరవేర్పు జరుగుతున్నాయి. చూడలేని గుడ్డితనంలో ఉన్నారు. హల్లెలూయా. వస్త్రహీనులుగా ఉన్నారు. యెజబెలు వలె ఉన్నారు. ఇప్పుడు అది దయ్యమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వస్త్రాలు సరిగ్గా అంతేనా? వస్త్రాలు లేనిది ఎవరికే? బైబిల్లో వస్త్రాలు లేనిది ఎవరికే? దెయ్యానికి వస్త్రాలు లేవు. తెలుసా మీకు? తిని మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. అందుకు ఆయన చేయి చాపి 8వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. 23వ వచనం. దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళరి. తుఫాను లేచినందున కప్పబడిను. అప్పుడు ఆయన వచ్చి, ప్రభువా లేపిరి. అందుకు ఆయన
భయపడుతున్నారు. లేచి గద్దింపగా నిమ్మలమాయను. అవునా? చెప్పుకుండ్రి. తర్వాత అద్దరునున్న గదారేనీలైన దేశము చేరగా దెయ్యము పట్టిన ఇద్దరు మనుషులు వచ్చిరి. ఉగ్రులైనందున ఏమవుతుందండి? వాళ్ళ ఉగ్రులైనందున ఆ మార్గం ఎవడో వెళ్ళలేకపోతున్నారు. ఎరా ఒకసారి అండి, నీకు ఎందుకు వచ్చిందంటావు? ఏ సంఘం ఎలా పోతే నీకు ఎందుకు? నీ సంఘంలో నువ్వు చూసుకోవచ్చు కదా. హల్లెలూయా. ఎందుకయ్యా ఆ సమాధులు ఉన్న ఆ దెయ్యాలు ఉన్న ప్లేస్ లో ఆయనకి ఏం పని? హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? చదవండి. వచ్చింది వారి ఓకే చాలండి. తర్వాత మీరు లోకసువార్త 8:26 వచ్చిన లోకసువార్త 8:26 వచ్చిన సువార్త మారింది. గెరాసీనీల దేశంలోకి వచ్చినప్పుడు వచ్చాను. ఇప్పుడు వీడికి ఏమి లేవు, గుడ్డలే వీడికి. హల్లెలూయా. ఏమి లేవు, బట్టలు కట్టుకోవట్లేదు వీడు. చెప్పండి. కాడు కేకలు వేసి కుమారుడా ఏమి వేడుకొనిచున్నాడని కేకలు వేసిన ఏలనగా ఆయన సేన అని చెప్పి ఒకసారి అక్కడ ఆగండి. ఇప్పుడు ఆయన అంటే చూడండి, ఒక సువార్థికుడు కానీ ఒక సేవకుడు కానీ యేసుక్రీస్తు నామములో బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు సముద్రము అంతేనా తన ఎగిసి పడతా ఉంది. అంటే దెయ్యాలన్నీ కూడా మూకుమ్మడిగా వస్తాయన్నమాట. హల్లెలూయా. దేవుడు వచ్చినప్పుడు లేదా దేవుని సేవకుడు వచ్చినప్పుడు కూడా అందుకే అతను యేసుక్రీస్తు నామంలో అడుగు పెట్టాలి అక్కడ. అప్పుడు ఏమవుతాయి? దెయ్యాలు వణుకుతాయి, బయల్జెబూబు వణుకుతుంది. హల్లెలూయా. ఆయన అందుకే ఎడమ పాదము సముద్రం మీదను, ఒక పాదము సముద్రం మీద, ఒక పాదం కుడి మీద, ఒక పాదము భూమి మీద మోపుతున్నాడు. ఇప్పుడు అక్కడ సముద్రాన్ని గద్దిస్తున్నాడా? హల్లెలూయా. ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు దెయ్యం ఎలా ఉంది? దెయ్యాలు ఎలా ఉన్నాయి? దెయ్యాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట మూకుమ్మడిగా. మహా ఉగ్రతతో వస్తున్నాడు అంటే వారు ఎలా వస్తున్నారండి? ఉగ్రత, మహా ఉగ్రులైనందున వారిని ఎవరో కూడా ఆ మార్గంలో వెళ్ళలేకపోతా ఉన్నారు. దేవుని కుమారుడు వచ్చినప్పుడు దెయ్యాలన్నీ మూకుమ్మడిగా వస్తున్నాయి. ఈరోజు దెయ్యాలన్నీ కూడా నీ పైన దాడి చేస్తాయి. హల్లెలూయా. చూడండి, దెయ్యాలు ఎలా ఉన్నాయి? దిగంబరత్వాన్ని కలిగి ఉన్నాయి, వస్త్రాలు లేకున్నాయి. హల్లెలూయా. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు వస్త్రాలు లేకుండా దిగంబరత్వాన్ని కలిగి ఉన్నటువంటి స్థలంలోనికి దేవుడు వెళ్ళి వారికి ఏం కట్టుకుంటున్నాడు? తర్వాత చదవండి. వేడుకొని పరిగెత్తి చచ్చను. చూచి పారిపోయి
దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూసి భయపడిరి. అది చూసిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలా స్వస్థత పొందిన జనులకు తెలియజేయగా గెరాసెనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయభ్రాంతులైన గనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఆయన ధోనికి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పాను. చాలండి, అర్థమవుతుందా ఏం జరుగుతుందండి ఇక్కడ? దెయ్యాలు ఎలా ఉన్నాయి? శానా దెయ్యాలు, ఒకటి కాదు, ఏకంగా 2000 పైన ఉన్నటువంటి శానా. ఆ దెయ్యాలు పట్టిన వారు ఎలా ఉన్నారంటే దిగంబరులుగా ఉంటారు. హల్లెలూయా. వారి వస్త్రాలు ఎలా ఉంటాయి? వారు వేసుకున్నటువంటి ఆ టైట్ ప్యాంట్లు ఎలా ఉంటాయి? అవి ఏమంటారంటే లెగ్గింగ్సా. అవి వేసుకుని ఇప్పుడు ఎలా వచ్చేస్తున్నారు వీళ్ళు బయటికి స్త్రీలు? ఆమేన్. ఈ సినీ స్త్రీలు కావచ్చు, ఈ సినిమాల్లో నటించేవారు కావచ్చు, ఆ టెలివిజన్లో నటించేవారు కావచ్చు, ఎలా వస్తున్నారు వీళ్ళు? పైన ఒక గుడ్డ, మూడు గుడ్డలు ఉన్నాయి వాళ్ళకి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాటిని ధరించి అర్ధనగ్నంగా ధరించేటువంటి కార్యాలు. ఆమేన్. అర్ధనగ్నమైనటువంటి శరీరాలతో బయటికి వస్తూ రంగులు పూసుకుని, ఆమేన్, అంతేనా, చక్కగా ఐలాసులు చేసుకుంటారు. చక్కగా ఐబ్రోస్, ఐలాస్, లిప్స్టిక్. ఆమేన్. హల్లెలూయా. మరి శరీరాన్ని అంతా కూడా కప్పుకునే విధంగా ఉండవు వస్త్రాలు, శరీరాన్ని అంతా బయట చూపిస్తారు. మరి వాళ్ళ మనస్సాక్షి ఎలాంటి మనస్సాక్షి అది? ఎటువంటి మనస్సాక్షి అది? మరి నిజంగా ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నవారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? వాళ్ళు ఎలా నడుస్తున్నారు? వాళ్ళ అలంకరణ ఎలా ఉంటుంది? వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఆమేన్. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏ విధంగా వాక్యంతో నడుస్తున్నారు? వ్యత్యాసం కనబడుతుందా? హల్లెలూయా. ఆ సేన అనే దెయ్యాలు ఏం చేస్తున్నాయి? సర్వోన్నతుడికి ఎదురుగా వచ్చేయమంటున్నాయి, మమ్మల్ని పాతాళంలో పోవడానికి ఆజ్ఞాపించొద్దు, పందుల్లోకి పొమ్మని ఆజ్ఞాపించమంటున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వాడు నిండుగా బట్టలు కట్టుకున్నందుకు భయపడిపోతున్నారట. వాడు చక్కగా బాగుపడినందుకు వీడు ఎలాంటి వాడు, వీడు ఎలా మారిపోవడం ఏంటో అని భయపడిపోయి, నువ్వు ఇక్కడ ఉండొద్దు బాబు అని వేడుకుంటున్నారట. నువ్వు ఎక్కడ ఉండాలట? మా సంఘాల్లో వద్దునైనా. మా స్త్రీలు పులిపిట్లు ఎక్కరు, మా స్త్రీలు రంగులు పూసుకోరు, మా స్త్రీలు టైట్ బట్టలు వేసుకోరు. ఆమేన్. మా ఊర్లో ఉండొద్దు, నువ్వు మా ఊరు నుంచి నువ్వు వెళ్ళిపో, మా సంఘాల నుంచి బయటికి వెళ్ళిపో. మాకు సొంత మాటలు ఉన్నాయి, మాకు సొంత స్వరం ఉంది, మాకు సొంత విధానం ఉంది. హల్లెలూయా. దేవుని మేము కలిగాక దేవుడు ఏమన్నా లాగి పెట్టి కొట్టాడు అక్కడ? అతను ఏమన్నానే కొట్లా. హల్లెలూయా. దేవుని నామం, యేసుక్రీస్తు నామం వెళ్ళినప్పుడు దెయ్యాలు పడుతున్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి? ఆ వ్యక్తిని యేసుక్రీస్తులో నడిపించబడినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి చక్కని వ్యక్తిగా మారిపోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మేము కలిగాక. అలాగే ప్రవక్త ఒక కూడికి పెట్టాడు ఒక సందర్భంలో, ఆల్రెడీ ఉంది, చెప్పడానికి టైం లేదు. కూడికలో, ఆ సువార్త కూడికలో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడంట, దెయ్యం పట్టినవాడు. వాడు వచ్చి ఏమంటున్నాడు? ప్రవక్తను ఎదిరించి, నువ్వు ఎలాంటి వాడు అంటున్నాడు? నువ్వు గడ్డిలో పాము వంటి వాడవు అని అంటున్నాడు ప్రవక్తని. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? నువ్వు గడ్డిలో పాము వంటి వాడవు అని ప్రవక్త పైనే తిరగబట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ప్రవక్త ఏమి మాట్లాడట్లేదు అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక మళ్ళీ ప్రవక్త కాసేపు అలాగే, ఎందుకంటే అతడు ఎలాంటి వాడు అంటే కనుక అనేక మంది సేవకులను కొట్టి కింద పడేసాడంట స్టేజ్ మీద. అవునా? స్టేజ్ మీద ఏం చేస్తున్నాడు? అక్కడ సువార్తకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కొట్టి కింద పడేస్తున్నాడు. ఏమన్నాడు ప్రవక్త అక్కడ? మంచి మాట, దేనాన్ని మేము కలిగాక ఏం చేస్తున్నాడంటే చెప్తాను, అది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం క్లియర్గానే. అక్కడ ప్రవక్త ఏం చెప్పాడు? ఏమి ఆయన అలాగే నిలబడి చూస్తున్నాడు. అతను ప్రవక్త ఏం చెప్పాడు తెలుసు తర్వాత? ప్రేమను కలిగి ఉన్నాడు అన్నాడు. ప్రేమతో దాన్ని జయించగలుగుతాం అన్నాడు. హల్లెలూయా. మంచి మాట చెప్పాడు అక్కడ ప్రవక్త. యేసుక్రీస్తు నామంలో నిన్ను వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాడు.
వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు నామములో దెయ్యమును వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నానని అన్నాడంతే. వెంటనే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడిపోయాడు, ప్రవక్త కాళ్ళ మీద. హల్లెలూయా! ప్రవక్త మీద కాళ్ళ మీద పడిపోయి అయ్యో నన్ను క్షమించమని వేడుకుంటున్నాడు. హల్లెలూయా! ఎంతో మందిని కొట్టాడట. వాళ్ళందరూ వీడిని ఎక్కడికి వెళ్ళి చెరసాల్లో వేయాలని కూడా ఆలోచన చేశారంట అనేకసార్లు. హల్లెలూయా! వీడిని జైలు కూడా పంపించాలని అనేకసార్లు పంపించున్నారు. కానీ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పటికీ ప్రవక్త ఏమన్నది? ప్రేమతో మనం దాన్ని జయించవలసి ఉన్నాము. ఆ వ్యక్తిని మనం ప్రేమతో జయించాలి. అంటే దెయ్యమో ఆ వ్యక్తి దెయ్యం కాదు, ఆ వ్యక్తిలో ఉన్నది దెయ్యము. హల్లెలూయా! వ్యక్తి దెయ్యం కాదు, వ్యక్తిలో ఉన్నది దెయ్యం, దెయ్యపు కార్యం. ఇప్పుడు ఆ కార్యాలన్నింటినీ మనం గద్దిస్తున్నాం. ఎక్కడ ఈ పుల్పిటి పైన ఉండే దేవుని వాక్యాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? ఆ దెయ్యపు కార్యాన్ని గద్దిస్తున్నాం మనం. హల్లెలూయా! యెజబెల్ ఎలాంటి స్త్రీ అంటే కనుక రంగులు పూసుకున్నటువంటి స్త్రీ. బైబిల్లో కుక్కలు తిన్నాయి దాని మాంసాన్ని. హల్లెలూయా! ఈ రోజు నీ పిల్లలకి, నీ భార్యలకి నువ్వు అనుమతిస్తూ ఉంటే కనుక రేపు కుక్కలు తినేటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంది. హల్లెలూయా! దానికి నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. ఆ నిర్దోషి అయినటువంటి ప్రాణాన్ని, ఆత్మని నరకంలో పోవడానికి నీవు. స్త్రీ పురుషులు ఏం చేస్తున్నారు తెలుసు? ఈరోజు వారు ప్రభావితం అవుతున్నారు. అది గుడ్డిది, దాన్ని ఎరగదది, తన స్థితిని ఎరగదు. వాడు దిగంబరణ సంగతి అప్పటి వరకు ఏదో ఎరగడు కాబట్టి వాడు మారిన తర్వాత, దెయ్యాలు వదిలిపోయిన తర్వాత వస్త్రాలను కట్టుకున్నాడు. అక్కడ అతను ఎలా ఉన్నాడు అతనికి అర్థమైంది కాబట్టే. హల్లెలూయా! నువ్వు ఈ సంఘ శాఖలో ఉన్నంత కాలము కూడా, ఈ సిద్ధాంతాల్లో ఉన్నంత కాలము కూడా, ఈ సంప్రదాయంలో ఉన్నంత కాలము కూడా నువ్వేమై ఉన్నావో నువ్వు గుర్తించలేవు. హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకుంటావో, ఈ సత్యాన్ని గ్రహిస్తావో, ఈ సత్యాన్ని గమనిస్తావో, ఖచ్చితంగా నీ స్థితి ఏంటో నువ్వు ఎరుగుతావు. హల్లెలూయా! నీ స్థానం ఏంటో నువ్వు గుర్తిస్తావు. అప్పుడు నువ్వు వాక్యంతో నడుస్తావు. వాక్యమే నీ జీవితంగా ఉంటది. వాక్యముతో నడుస్తావు. నువ్వు వాక్యం యొక్క స్వరముగా నువ్వు ఉంటావు. దేని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా! ఆమేన్. అందుకే ఆయన అక్కడ ఆ సముద్రాన్ని గద్దిస్తున్నాడు. ఒక పాదము సముద్రం మీద, ఒక పాదము భూమి మీద మోపుతున్నాడు ఆయన. హల్లెలూయా! ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి హల్లెలూయా! సమస్తాన్ని కూడా ఆయన నిమ్మలపరిచేటువంటి దేవుడే. ఈరోజు నిత్యంగా సత్యాన్ని, వాటిని గద్దిస్తూ వాక్యాన్ని, వర్తమానాన్ని తీసుకొచ్చిస్తున్నాడు. హల్లెలూయా! సముద్రము విస్తారమైనటువంటి జల ప్రవాహాలు దేనికి సాదృశ్యం? జనాలకి సాదృశ్యం ఉంది. అక్కడ దేవుని మహిమ కలిగినాక, దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈరోజు నిజంగా గనక ఖచ్చితంగా మనము ఎక్కడున్నాం? మన స్థానం ఏంటి? ఆయన నోట్లో ఉన్నామా, లేకపోతే ఆయన చేతుల్లో ఉన్నామా? ఆయన స్వరంగా ఉన్నామా? హల్లెలూయా! దేవుని స్తోత్రం. ఆయన ముబ్బు వేయబడే స్థితిలో ఉన్నామా? ఏది నీ స్థానం? హల్లెలూయా! ఒక్కసారి మనం గమనించుకుందాం ప్రియతల్లి, ప్రియ సహోదరుడా. అతన్ని గుర్తించలేనటువంటి దిగంబరత్వంలో ఉంది, గుడ్డితనంలో ఉంది. దెయ్యమే దిగంబరి దెయ్యం ఉంది. దెయ్యాలు దిగంబరత్వంలో ఉన్నాయి. అందుకే ఆ వస్త్రధారణ, ఎలాంటి వస్త్రాలు ధరించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆమేన్. అందుకే ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? కుట్టు మిషన్లు ఇంకా ఉన్నాయి, మీరు వస్త్రాలు దిగుని తెచ్చి కుట్టించుకోండి, చక్కని శరీరాన్ని కప్పుకునేటువంటి విధముగా. హల్లెలూయా! అందుకు దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆ ఆకులు ఎలాగ రాలిపోతాయి, ఈ ఆకులు ఎలాగ వదిలిపోతాయి, ఈ మిమ్మల్ని మీ సిగ్గుని కప్పలేవు అని గొర్రె పిల్ల చర్మాన్ని, గొర్రెని చంపి, గొర్రె పిల్లని చంపి ఆ చర్మాలను తీసుకొచ్చి వాళ్ళిద్దరికి చొక్కాలుగా వేశాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. అపనమ్మకం, అవిశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే తెలుసా? లోకంలోకి లాక్కి వెళ్తుంది. ఆమేన్. లోకంలోకి లాక్కి వెళ్తుంది. మళ్ళా నువ్వు తిరిగి కనుక మారు మనసు పొందితేనే సరి వాక్యమును గుర్తించి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? మనకు మతి మరుపు వచ్చింది. అందుకే మనం ఎక్కడున్నామో, మన స్థానం ఏంటో గుర్తించలేనటువంటి దుస్థితిలో ఉన్నాం ఈరోజు. మనం ఎప్పుడైతే దేవుని అక్కడి నుంచి పడిపోయామో, హల్లెలూయా, ఎప్పుడైతే ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షాన్ని అవ్వమ్మ తిన్నారో వెంటనే ఆ స్థానం నుంచి తొలగిపోయాము. అందుకే ఈరోజు కూడా మనకేముందంటే కనుక జీవవృక్షము ఉంది, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షం ఉంది. నువ్వు ఏ వృక్షాన్ని తింటావో ఆ వృక్షం ద్వారా నువ్వు బ్రతుకుతావు. అంతేనండి బాబు గారు? అంతేనా? ఆ రెండు ఇప్పుడు నీకు కూడా ఇవ్వబడ్డాయి. ఆ రోజు అవ్వమ్మ తిన్నదే అని అవ్వమ్మ తోసేయద్దు. ఈరోజు నీకు ఉంది ఆ పరిస్థితి. హల్లెలూయా! ఈరోజు నువ్వు కూడా నీ ముందున్నటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు ఇచ్చాడు దేవుడు.
హల్లెలూయా. దిగంబరిది, గుడ్డిది, దిక్కుమాలిన వాళ్ళ అని చెప్తున్నాడు. దిక్కుమాలిన వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క హెయిర్ కటింగ్, ఒక్కొక్క స్టైలు, దాన్ని పాటించేవాడు వీడు. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు మనం ఆ రీతిగా ఉండొచ్చు, కానీ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని వాక్యంలో ఉన్నావు. అందుకే ప్రవక్త చెప్పాడు తెలుసా, ఏ దేశపు ఆత్మ కలిగిన వారు ఆ దేశపు సాంప్రదాయాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. ఆ వస్త్రధారణ కలిగి ఉంటారని చెప్పాడు. నువ్వు పరలోక పౌరుడు అయితే పరలోక సాంప్రదాయాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. పరలోకపు సాంప్రదాయాన్ని కలిగి ఉంటావు నువ్వు. అందుకే పౌలు వేరే ఉన్న మన పౌరసత్వము పరమందున్నది అన్నది. మనం ఈ లోక సంబంధం కాదు, మరి వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళ టైము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోమంటకి ఉండిపోమంటకి నీ ఇష్టమా? నువ్వెవడవే? నీకేం హక్కు ఉంది? కొంతమంది నువ్వు వెళ్ళిపో అమెరికా లేకపోతే ఇజ్రాయిల్ లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోండి. మరి వీళ్ళ బాబు గారిది దేశం. ఈడు మట్టిని తయారు చేసి నీళ్ళు పట్టుకొచ్చి వేసాడు అక్కడ కొండలతోటి. హల్లెలూయా. మరి వీళ్ళ మట్టిని పట్టుకొచ్చి ఇక్కడ మొత్తం భూములు తయారు చేసి చదును చేసి దున్ని చక్కగా కొండలు లోయలు అన్ని పల్లాలు చేసి ఆ సముద్రాన్ని తయారు చేసి వీళ్ళ బాబులు చేశారు అక్కడ సముద్రాన్ని. హల్లెలూయా. ఆకాశాన్ని మరి వీళ్ళ బాబులు చేశారు. సిగ్గుండాలి మాట్లాడటానికి. హల్లెలూయా. దేవుని మహిమ కాక మేము భౌతిక శరీరంలో ఉన్నంతసేపు కూడా ఎక్కడ ఉండాలని మా దేవుడు నిర్ణయించి అక్కడే ఉంటాం మేము. ఒకవేళ నువ్వు చంపుతావో చంపు, ఈ దేహాన్ని చంపగలుగుతావు కానీ మా ఆత్మను చంపలేవు కదా అన్నట్టు. హల్లెలూయా. వారు దేహాన్ని చంపగలుగుతారు కానీ ఆత్మను చంపలేరు మీరు. వాళ్ళు దేహాన్ని ఆత్మని చంపేవాడికి భయపడరు, దేహాన్ని చంపేవాడికి భయపడదు అన్నాడు. దేవుని మహిమ కాక ఎవడరయ్యా మనల్ని ఇది చేసేది? అందుకే రాజులకు వ్యతిరేకంగా సవాలు చేసి నిలబడినటువంటి ప్రవక్తలు మనకు ఉన్నారు ఇక్కడ. వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారు. ఈరోజు నువ్వే ఎక్కడున్నావు? పక్కన బాంబు పడకుండా డొమ్మ సౌండ్ వస్తే ఇంకా మొత్తం అయ్యబాబు తలుపులు వేసుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలిగాక. ప్రతిదానికి భయమే సిస్టర్, ప్రతిదానికి భయమే. ఓ బ్రేక్ పట్టుకుంటే భయం. దేవుని మహిమ కలిగి చాలా జాగ్రత్త. ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది, మన భార్యలు ఏ విధమైనటువంటి వస్త్రధారణ, పిల్లలు ఏ విధమైన వస్త్రధారణ, మార్పు చెందాలి. కుటుంబాలు మార్పు చెందాలి. నువ్వు ఎక్కడైతే ఆ గుడ్డు లోపల ఉన్నావో ఆ గుడ్డులోంచి బయటికి రా. ఆ గుడ్డు పెంకుని పగలగొట్టించి బయటికి రా. అప్పుడు నీకు నూతనమైనటువంటి పరిస్థితి అంతా కనబడతా ఉంది. హల్లెలూయా. నువ్వు ఆ తల్లి పక్షి రోజుతో కూడా కీరింతలు కొడుతూ ఎత్తైన స్థలాల్లో ఎగరగలుగుతావు. లేకపోతే గుడ్డులోనే సచ్చుకుంటా కుళ్ళి అందులో పడేస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినాక బయటికి రా, విడిచిపెట్టి బయటికి రా. దాన్ని పాపముల్లో పాలి భాగస్తులు కాకుండా ఉండడి అన్నాడు. ఆ మృగమునకు నమస్కారం చేయొద్దు. ఎవరు చేయరంట? దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారందరూ కూడా, దేవుని వాక్యం చేత ముద్రించబడిన వారందరూ కూడా వారు మృగమునికైనా దాని ప్రతిమనికైనా నమస్కారం చేయరు. హల్లెలూయా. నమస్కారం అంటే ఆరాధన. దానికి ఆరాధన చెయ్యు నువ్వు. దాన్ని అనుమతిస్తున్నటువంటి సంఘాలు, ఆ పరిస్థితిని అనుమతిస్తున్నటువంటి సంఘాలు ఏ స్థలాలు అయి ఉన్నాయి? దెయ్యపు స్థలాలు అయి ఉన్నాయి. అందుకే ఆ దెయ్యం అక్కడ గుడ్డితనం కలిగి చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించడని వాక్యమే చెప్పింది. ఏ కాలపు వర్తమానాన్ని కూడా అంగీకరించిన వారు కోకొల్లలు ఎక్కువ మంది. హల్లెలూయా. అందుకే సాయంకాలంలో వెలుగు వచ్చింది. ఆ ఆరిపోతున్నటువంటి సమయంలో దేవుడు వెలిగిస్తున్నాడు. హల్లెలూయా. సంఘకాలాల్లో ఆయన కొంత వెలుగును తీసుకొచ్చాడు. ఇది లౌదిక సంఘకాలం. చివరిగా గుడ్డిది అంటే చీకటి ఒక పావువంతు మాత్రమే వెలుగు కనబడతా ఉంది. మొత్తమంతా చీకటి స్థితిలోకి వచ్చేసింది. హల్లెలూయా. వెలుగు మొదటి సంఘకాలం నుండి కూడా వెలుగు తగ్గుతూ చీకటి పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. నువ్వు పరిపూర్ణమని వధువుగా స్వీకరించబడాలంటే సిద్ధపడాలి. నువ్వు ఫస్ట్ వధువుగా సిద్ధపడాలి. ఖచ్చితంగా ఈరోజు ఈ సాయంకాలపు వెలుగులు నేనేం చేస్తున్నాను చూడండి. మొదటిగా వెలుగు ఉదయాన్నే ఎంత పొద్దుపొడి వెలుగు ఎలా ఉంటుంది అనా, సాయంకాలం కూడా అలాగే ఉంటుంది వెలుగు. దేవుని మహిమ కలిగిన కాక, దేవునికి స్తోత్రం కలిగిన కాక. తూర్పున అలాగే ఉంటుంది, పడమరణ కూడా అలాగే ఉంది. ఇప్పుడు దేవుని మహిమ కలిగిన కాక. అందుకే ఈ నిలువెచ్చని స్థితిలో నుండి నువ్వు వెచ్చగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు అక్కడ. నిలువెచ్చని స్థితిని విడిచిపెట్టి
రక్షణ పొందనటువంటి బిడ్డలు ఖచ్చితంగా రక్షణ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించండి. యేసుక్రీస్తు నామంలోని విడుదల ఉంది, విమోచన ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా మన యొక్క శరీరము మహిమ శరీరం ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ లోకంలో విడిచిపెట్టబడితే కనుక అణుబాంబు పైన నీ పేరు ఉంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టబడితే కనుక అణుబాంబు పైన నీ పేరు రాసిందో గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు తినే ప్రతి గింజ పైన నీ పేరు ఉందని చెప్తావు. అలాగే నువ్వు చచ్చే రోజు కూడా అది నిజంగా వాక్యాన్ని స్వీకరించకపోతే ఆ అణుబాంబు పైన నీ పేరు రాసే ఉంది. ఇది మాత్రం తథ్యం, ఇది మాత్రం పక్కా 100%. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఖచ్చితంగా ఆ రోజు అణుబాంబు వేసే ముందు హెచ్చరిక ఎలాగా చేస్తారు వాళ్ళు. నువ్వు కనుక బతుకుంటావు, ఖచ్చితంగా హెచ్చరికను వింటావు. నువ్వు ఈ మాటలు కనుక అక్కడ నీకు ఆ రోజు గుర్తొస్తాయి, నువ్వు ఈ రోజు అంగీకరించకపోతే. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. నేను భయపెట్టట్లేదు కానీ హెచ్చరిక